మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను కరెక్ట్గా నిర్ణయం చేసేసుకున్నా, మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న అని అన్నది. సరే నీ ఇష్ట ప్రకారంగా నా అమ్మ అని చెప్పినాక ఈమెతో మాట్లాడిన తర్వాత ఆయనతో పూర్ణచంద్రతో నేను బయట కూర్చొని మాట్లాడినాము. ఆ టైంలో మా కూతురు కూడా వచ్చి కూర్చున్నది. నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన. వీళ్ళ ఏది సంబంధాన్ని మేము అంగీకరించలేదు, మేము భార్య భర్తలను అంగీకరించలేదు. అది అందుగురించి ఏంటంటే ఆయనను ముఖం కూడా చూడలేదు గతంలో ఎన్నడు. నేను మొన్న 26 నాడే మాట్లాడేటప్పుడు చూసిన. ఆ కూర్చుండగానే ఏమని చెప్పిండు, అంకుల్ నేను 5 సంవత్సరాల నుండి మేము కలిసి ఉంటున్నాము, మేము కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి, ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అని చెప్పిండు. ఏ రకమైన గొడవ జరుగుతుంది అంకుల్? ఏ రకమైన గొడవలు చేస్తున్నది? ఇక వాళ్ళు ఏం గొడవలు చేసుకుంటున్నారో మనకు అర్థం కావు, చెప్పరు మనకు. గొడవలు మాత్రం జరుగుతున్నాయి. ఏ విషయంలో అనేది వాళ్ళకి స్పష్టంగా చెప్పలేదు. కొంతకాలం మా బిడ్డ కూడా మాతో మాట్లాడకుండా ఉన్నాము, ధైర్యంగానే ఉన్నాము. మా బిడ్డను మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలని బ్యాక్ నుండి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టీవీలలో అంతటా పేపర్లలో డైలీ న్యూస్ చూసి మా గుండె అంతా అవిసైపోతున్నది. మరి వాడు ఏమైనా చేస్తాడేమో బిడ్డను అని చెప్పేసి మాకు ఆందోళన కలిగింది. దాంతో ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాం మా బిడ్డతో. అయితే బిడ్డని ఏంటంటే మరి మేము వాళ్ళ వాళ్ళ అమ్మనాలతో వాళ్ళు మాట్లాడతామంటే లేదు నాన్న నేనే మెయింటైన్ చేసుకుంటా, మీరు మాట్లాడుతారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది.